మీ గృహంలో కూడా ఇలాంటి వాస్తు సమస్యలు తలెత్తాయా? అయితే వాటికి సంబంధించిన వాస్తు రెమెడీస్ మీరు ఏ విధంగా తీసుకున్నారు అనేది మీరు ఆలోచించారా? ఈ కుటుంబ సభ్యులకు కలిగిన వాస్తు సమస్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబంలో కొన్ని సమస్యలు అనేవి తరచుగా వస్తూ ఉన్నాయి. కారణాలు అనేవి వారు మీనా వాస్తుకి చెప్పడం జరిగింది. వారి గృహాన్ని మీకు నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ లాగా వేశాను. పడమర రోడ్డు ఉందండి. ఈ విధంగా 4 ద్వారాలు కలిపిన ఒక గృహాన్ని నిర్మించుకున్నారు. అయితే ఇక్కడ ఆ యొక్క కుటుంబ సభ్యులు వీడియోలు చూసి, మేము ఈ 4 ద్వారాలు పెట్టుకుంటే మాకు అన్ని విజయాలే వచ్చేస్తాయి, మేము కోట్లు సంపాదించేస్తాము, మేము చేస్తున్న పనుల్లో అభివృద్ధి కలిగిపోతుంది, ఇంకా మా జీవితం సడన్గా టర్న్ అయిపోతుంది, ఇంకా మా కుటుంబం చాలా పైకి ఎదుగుతుంది అని ఆ కుటుంబంలో ఆ యజమాని ఆ విధంగా ఆశపడి ఒక వాస్తు వ్యక్తిని పిలిపించి 4 ద్వారాల గృహం అనేది కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఒక 6 months నుంచి సమస్యలు మొదలై ఇప్పటికీ ఆ గృహం కట్టి 5 సంవత్సరాలు అయిపోయింది. ఆయనకు 5 సంవత్సరాల నుండి ఏ సమస్యలు వస్తున్నాయి ఆయనకు అనేది మనం శ్లోకం ఆధారంగా మనం తెలుసుకుందాము. ఇక్కడ చూద్దాం. ఇది పడమర రోడ్డు. ఈ స్థలం వచ్చేసి 110 degrees ఉందండి. ఆగ్నేయ ప్రాచికుంది, ఇక్కడ రాశాను మీకోసం. 20 degrees తేడా ఉందన్నట్టు. ఇలా దక్షిణంలో కూడా ఒక రోడ్డు ఉంది. దక్షిణంలో ఇలా వెళ్ళడానికి ఒక రోడ్డు ఉంది. ఈ విధంగా దక్షిణ ఆగ్నేయం నుంచి ఈ ప్లాట్లోకి ప్రవేశించి ఈ గృహంలోకి ఇలా వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఎడమ చేయి భాగాన ఆ ఇంట్లోకి ప్రవేశం ఉంది. హీనబావు ప్రవేశం ఉంది. ఈశాన్యంలో హాల్ మొత్తం ఇచ్చేశారు. ఇక్కడ ఇంకొక డోర్ ఇచ్చారు. ఇది ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద హాల్. కిచెన్లో పూజ గది ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా ప్లాట్ఫామ్ ఇచ్చారు, కిచెన్ ప్లాట్ఫామ్. ఇలా వెళ్తే ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. నైరుతిలో ఏదైతే మదర్ వాల్ ఉందో నైరుతిలో దీన్నే ఇలా ఎక్స్టెన్షన్ చేసి కమోడ్ దీనికి పెట్టేసి ఈ విధంగా బాత్రూమ్ ఇచ్చి ఇలా లోపల బెడ్రూమ్కి అటాచ్డ్గా డోర్ ఇచ్చారు. వాయువ్యాన్ని ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసి తూర్పు దిశకి టాయిలెట్ కమోడ్ని ఇచ్చారు. తూర్పు ఫేస్ చేసి మలమూత్ర విసర్జన చేసే విధంగా కమోడ్ ఇచ్చారు. ఈ విధంగా గృహం అనేది వారు కట్టుకున్నారు. దీనిని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టుకున్నారు వారు. సమస్య గృహప్రవేశమైన 6 months ఆర్ 7 months ఆర్ 8 months నుంచి స్టార్ట్ అయితే ఇప్పటికి 5 సంవత్సరాల పైనే కావస్తుంది. వారికి అదే సమస్య వెంటాడుతూ ఉంది. మీనా వాస్తు టూర్ ఏదైతే 10 రోజుల టూర్ తీసామో ఆంధ్రప్రదేశ్లో, ఆ టూర్లో భాగంగా ఆ కుటుంబ సభ్యులు విజిట్ తీసుకొని మీనా వాస్తుతో చూపించారు గృహాన్ని. ఈ యొక్క ఆగ్నేయ ప్రాచికి తిరిగిన స్థలాన్ని 110 degrees ఉన్న స్థలంలో ఇప్పటి వరకు కట్టిన గృహాలు కానీ, ఇప్పుడు కడుతున్న గృహాలు కానీ ఏదైనా సరే వాస్తుశాస్త్రం దిశకు గృహాన్ని కట్టుకోమని చెప్తుంది, విదిశకు గృహాన్ని కట్టుకోమని చెప్పదు. అయితే 20 degrees తేడాతో ఈ గృహాన్ని, ఈ ప్లాట్ ఈ విధంగా 20 degrees తేడాతో ఉందని ఈ విధంగా కట్టించారు. ఇప్పుడు ఇది ఆగ్నేయ ప్రాచికి ఉండడం వల్ల నేను ఆ కుటుంబ సభ్యులకి ఈ శ్లోకాన్ని వినిపించాను. మీకు కూడా వినిపిస్తాను. పూర్వ పశ్చిమ దిగ్మూఢం వాస్తు స్త్రీనాశకం స్మృతం. స్త్రీకి సంబంధించిన సమస్యలు పూర్వ పశ్చిమ దిగ్మూఢం ఉన్నట్లయితే, అంటే పూర్వ పశ్చిమలు దిశకు ఉండకుండా దిక్కుకు లేకుండా విదిక్కుకు ఉన్నట్లయితే ఆ గృహంలో నివసించే గౌరవనీయులైన మహిళలలో వాస్తు సమస్యలు వారికి కూడా వస్తాయి. స్త్రీయే అన్ని శుభాలకు మూలం. ఆ కుటుంబం మొత్తం కూడా వాస్తు సమస్యల బారిన పడుతుంది. గృహం చాలా ఉన్నత స్థాయిలో వాస్తు సమస్యలు లేకుండా సమాజంలో మంచి పరపతితో ఉండాలి అంటే ఆ గృహంలో ఎవ్వరికీ కూడా వాస్తు సమస్యలు వచ్చే విధంగా గృహాన్ని కట్టుకోరాదు.
దక్షిణోత్తర దిగ్మూఢం సర్వనాశం కరం భవేత్. తూర్పుకు లేదా ఏ దిశకైనా సరే ఒక స్థలం లేకుండా ఒక గృహాన్ని కట్టుకుంటే అది 4 దిశలకు కూడా రాదు. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము ఏవి కూడా ఆ గృహం ఆ దిశలకు రాదు. ఒక దిశకు రాకపోతే 4 దిశలకు కూడా రాదు. అలాంటప్పుడు ఈ 2 వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఆ కుటుంబానికి నేను చూపించాను, చదివి వినిపించాను. ఈ యొక్క ఆగ్నేయ స్థానానికి అధిపతి ఎవరు? శుక్రుడు. అయితే ఇక్కడ ఆగ్నేయ ప్రాచికి గృహాన్ని తింపి, అంటే లైక్ స్థలం ఆ విధంగానే ఉంది కాబట్టి ఆ స్థలానికి అనుగుణంగానే గృహాన్ని కడితే ఆగ్నేయ ప్రాచికి ఉన్న స్థలంలో ఆగ్నేయ ప్రాచిలో గృహాన్ని కట్టుకున్నట్లయితే డబ్బులకి, ధనానికి సంబంధించిన సమస్య వస్తుంది. ఇప్పటి వరకు కట్టిన గృహాలు మీరు ఒక్కసారి కాంపాస్ పెట్టి చెక్ చేసుకోండి గౌరవనీయులైన ప్రజలు. అదేవిధంగా ఇప్పుడు కడుతున్న గృహాలు కూడా చూడండి. ఆగ్నేయ ప్రాచికి గృహం ఉంది అంటే ఆ గృహంలో ధనానికి సంబంధించిన సమస్య ఖచ్చితంగా ఉంటుంది. మీరు బిజినెస్, వ్యాపారం, జాబ్స్ ఏవి చేసినా, డబ్బు సంపాదించినా మీ ఇంట్లో మీరు అనుకున్నంత స్థాయిలో ఆ డబ్బు, ధనం నిలవదు. కారణం వాస్తుశాస్త్ర నియమాలు పాటించకుండా కట్టిన ఆగ్నేయ ప్రాచికి కట్టిన ఒక గృహం. ఇప్పుడు ఈ ఆగ్నేయ ప్రాచికి కట్టిన గృహం 5 సంవత్సరాలుగా ఆ కుటుంబం నిరంతరంగా ధనానికి, డబ్బులకు సంబంధించిన సమస్య చాలా ఘోరంగా ఎదుర్కొంటుంది అన్నట్టు. నిజంగా చెప్పాలంటే మీనవాస్తు వెళ్ళినప్పుడు అంతా చూసినప్పుడు ఆయాది క్యాలిక్యులేషన్ చేసి దాన్ని ఇచ్చాము, రివర్స్ ఆయాది వేసి ఏం తప్పుగా ఉందో చెప్పాము, సమస్య ఎందుకు వస్తుందో చెప్పాము. అదేవిధంగా ఈ ఆయాది క్యాలిక్యులేషన్ కూడా ఆ గృహానికి తప్పుగా ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్లో కూడా కరెక్ట్గా మర్మస్థానాల్ని పాటించలేదు. ఇలా ఏది చూసుకున్నా కూడా ఆ గృహం సక్సెస్ కాలేదన్నట్టు. ఇటీవల మీనవాస్తు టూర్ వల్ల విజిట్ తీసుకొని మొత్తం కుటుంబ సభ్యులందరూ చెప్పడం జరిగింది. ఈ గృహంలో ఫైనాన్షియల్ సమస్య, ధనానికి సంబంధించిన సమస్య ఏర్పడడానికి కారణం ఇక్కడ చూపెట్టాను మీకు. ఇక్కడ శుక్రుడు అధిపతి ఉన్నప్పుడు ఆ అధిపతికి దగ్గరగా అయ్యే గృహాన్ని మాత్రం కట్టరాదు. అది విదిశలో, తప్పుగా విదిశలో కడితే అక్కడ మీకు ఫైనాన్షియల్కి సంబంధించిన, ధనానికి సంబంధించిన, డబ్బుకు సంబంధించిన సమస్య ఏ విధంగా ఏర్పడుతుంది? ఇదిగోండి, వాస్తు స్త్రీ నాశకం స్మృతం. స్త్రీ అంటే అన్ని శుభకార్యాలకు మూలం. అదేవిధంగా స్త్రీ అంటే ధనానికి కూడా మూలం. మరి అలాంటి ధనానికి మనం చేటు జరిగే విధంగా గృహాన్ని నిర్మించుకున్నాం. ఆ గృహ దంపతులు ఏదైతే వాస్తు ప్లాన్ తీసుకొని గృహాన్ని నిర్మించుకోవాలి అని అనుకున్న తర్వాత భూమి పూజ చేసే ఒక ముహూర్తం ఉంటుంది. ఇదిగోండి ఈ శ్లోకం. అది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను వినిపిస్తాను. ఈ ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో దీనినే మనం కంప్లీట్ చేస్తాము. చూస్తూ ఉండండి మీనవాస్తు.